ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రభువాని సన్నిధిని నిరతము మేమాసించుటకు మనసు నిమ్ము, ఆశ నిమ్ము, భాగ్యమిమ్ము. మరియను పోలిన బ్రతుకిమ్ము. ప్రభువాని సన్నిధిని నిరతము మేమాసించుటకు. ప్రియమైన శ్రోతలు, బాగున్నారా? దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతి కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ కుటుంబ సమేతంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కదూ? మీ కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేడియోకు దగ్గరగా కూర్చునండి. ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము ధ్యానించబోయే అంశము ప్రేయర్, ప్రార్థన. వాక్య ధ్యానం చేయకమునుపు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగలిగినటువంటి పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని వినటానికి కుటుంబ సమేతంగా వచ్చిన మా రేడియో శ్రోతలనందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. లేఖనములో దాగి ఉన్న నీ ప్రేమను, ఆధ్యాత్మికమైన అనేక సత్యాలు తెలుసుకోవటానికి మరి ఒక అవకాశం మాకందరికీ మీరిచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మేమందరము కలిసి ఈ విధముగా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండగా మీ కృపను దయచేయమని, గ్రహింపగల మనసాక్షిని, మనసును, వినగలిగిన చెవులను మాకు అనుగ్రహించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియమైన రేడియో శ్రోతలు, పరిశుద్ధ గ్రంథములో ఒకరినొకరు అనేటువంటి పదాన్ని అనేకమార్లు మనం చదువుతూ వచ్చాం. ఒకరి పట్ల మరొకరం ఎలాగ ప్రవర్తించాలి అనే వాటిని గురించి వివరించబడింది. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. కాబట్టి మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు పాపములు ఒప్పుకొనుడి, ఒకరినొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని మనఃపూర్వకమైన ప్రార్థన బహు బలము గలదైయుండును. ఇక్కడ ఒకరినొకరు అన్న పదాన్ని గమనిస్తున్నారా? వారు పాపములు ఒప్పుకోవాలి, కలిసి ప్రార్థన చేయాలి. క్రొత్త నిబంధనలో సంఘ క్రమశిక్షణ గురించి ఇవ్వబడింది. సమస్య వచ్చినప్పుడు మనం ఒకరి పట్ల మరొకరం ఎలా ప్రవర్తించాలో వివరించబడింది. కొన్ని సంఘాలలో కొంతమంది సంఘాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రతీకారం తీర్చుకోవటానికి, ఒకరి గురించి చెడ్డగా మాట్లాడుకోవటానికి, ఒకరి గురించి మరొకరికి చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సంఘంలో. చాలా బాధకరమైన విషయమేమిటంటే, కొన్ని సంఘాలలో ఒకరిపై ఒకరు కేసులు వేసుకోవటం, కోర్టుకు వెళ్లటం, తప్పుడు కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లటం. మరికొన్ని సంఘాలలో దైవసేవకుని మీదనే అబద్ధపు కేసులు పెట్టి వారిని అవమానిస్తూ ఉంటారు. అంతేకాదు, వారిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. గమనించండి, ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి అలవాట్లు సంఘానికి క్షేమం ఏమాత్రమూ కాదు. సంఘము ఆత్మీయంగా ఎదగలేదు. పైగా కొద్ది కాలానికి సంఘము అనగా ఆత్మీయంగా ఉండవలసినటువంటి విశ్వాసులు లోకస్తులలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక్క మాటలో వివరించాలి అంటే, పరిశుద్ధ దేవుని సంఘములో లోకము నివసిస్తూ ఉంటుంది. ఇలాంటి స్థలాలలో చేయబడినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడా? ఇది పరిశుద్ధాత్మని దుఃఖపరచటం కాదా? ప్రియమైన రేడియో శ్రోతలు, సంఘం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఎంతో భయభక్తులు కలిగి, ఇది దేవుని సన్నిధి అని భయము కలిగి ఉండాలి. పరిశుద్ధ క్రైస్తవ సంఘంలో ఉన్నవారు ఒకరితో ఒకరు ఆత్మీయంగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నారు. ఒకరితో ఒకరు తమ పాపములు ఒప్పుకోవాలి. మీరు ఎవరికైనా అన్యాయం చేసినా, లేదా వారు మీకు అన్యాయం చేసినా, మీరిరువురు దేవుని సన్నిధిలో కలిసి ఆ సమస్యను పరిష్కరించుకోగలగాలి. కొన్నిమార్లు బహుశా మీరే క్షమాపణ చెప్పవలసి వస్తుంది, లేదా వారు క్షమాపణ చెప్పవలసి కూడా వస్తుంది. ఒకవేళ సమయం దొరికితే వారి యొద్దకు మీరు వెళ్ళి వారి ద్వారా మీరు బాధపడ్డారన్న విషయాన్ని తెలియజేయాలి. సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నం చేయాలి. ఆ వివాదం తీరిపోయిన తరువాత
ఒకరినొకరు దేవుని యొక్క ప్రేమను పంచటానికి ప్రయత్నం చెయ్యాలి. జరిగినటువంటి పొరపాటు తిరిగి జరగకుండా జాగ్రత్తలు వహించాలి. వాక్యముతో సరిచేసుకోవాలి. ప్రియ స్నేహితుడా, సహోదరి, ప్రభు మనకు నేర్పించినది క్షమించటం, క్షమాపణ. కొన్ని సమస్యలు ఎంత చేసినా పరిష్కరించబడకపోతే ఎవరినైనా సహాయం తీసుకోవాలి. గమనించాలి, ఎవరినైతే సహాయంగా మీరు తీసుకోవాలి అని అనుకుంటున్నారో వారు ఆత్మీయులై ఉండాలి, సాక్ష్యపు జీవితం కలిగి వాక్యానుసారంగా మాట్లాడగలగాలి. అలాంటి వారి సహాయంతో, ఒక మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోగలగాలి. ప్రతి సమస్యకు పరిష్కారం క్షమాపణ అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. మనము ఒకరినొకరము ప్రేమ కలిగి ఉండాలి, ప్రాముఖ్యంగా క్షమించే హృదయం కలిగి ఉండాలి. సాధారణంగా మనం ఎవరినైనా ప్రేమించగలిగితే వారితో మాట్లాడటానికి ఇష్టపడుతాం. ప్రార్థనా జీవితం కూడా ఇలాంటిదే. మనము కొన్ని రోజుల నుండి ప్రార్థన చేయకుండా ఉంటే దేవునితో మన సంబంధం దూరమైనట్లే. మనము దేవునితో సన్నిహితంగా ఉండగలిగితే మనము ప్రార్థన చేయటానికి ఎక్కువగా ఇష్టపడతాం. మనము ఎప్పుడూ ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాము. ఇతరుల అవసరతలు ఏంటో మనం తెలుసుకున్నప్పుడు దేవుడు చెప్పిన విధంగా మనము ఒకరి కొరకు ఒకరు తప్పకుండా ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు ఎవరైనా సెలవులకు వెళ్తున్నారని మనకు తెలియజేసినప్పుడు వాళ్ళ ప్రయాణాల భద్రత గురించి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వారికి సురక్షిత ప్రయాణము దయచేయమని దేవుని అడుగుతూ ఉంటాం. మనకు తెలిసిన వారికి ఎవరికైనా అనారోగ్యం సంభవించినప్పుడు, మరికొంతమంది ఎక్కువ సమస్యల్లో ఉన్నప్పుడు వారికి కలిగిన కష్టాల నుండి, ఆ శ్రమ నుండి విడిపించమని దేవుణ్ణి మనము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటాం. మనము దేవుని ప్రజలమని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దేవుని కుటుంబమని, ఒకరినొకరు సహోదర భావం కలిగి, క్షమాహృదయం కలిగి ఆయనను కలసి ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. కొన్ని సంఘాలలో బైబిల్ స్టడీ, యాక్టివిటీస్, గాస్పల్ క్యాంప్స్, మరికొంతమంది అయితే దేవుని ఆలయంలోనే పరిచర్య చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఆదివారం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు. ఆలయాన్ని శుభ్రపరచాలని, పరిశుద్ధ బల్ల సామాగ్రిని సిద్ధపరచాలని ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి పరిచర్యలు చిన్న పనిగా అనిపించవచ్చు, కాని దీనివల్ల ఇతరులతో మాటిమాటికి సహవాసం కలిగి ఉండుట వలన ఒకరి అవసరతలు ఒకరు తెలుసుకోగలరు. వారి కొరకు ప్రార్థన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి ఇది గొప్ప అవకాశం కదా. ఇలాంటి అనుభవంతో ఉన్నవారు ఎవరైనా సరే వారు సంతోషంగా ఉంటారు. వారు దేవుడిచ్చు ఆనందం కలిగి ఉంటారు. ప్రాముఖ్యంగా వారికున్నటువంటి శ్రమలలో కూడా వారు ఆనందిస్తూ ఉంటారు. కారణం, ఆత్మీయ సహవాసంలో వారికి నెమ్మది దొరుకుతుంది. వాక్యానుసారమైన సలహాలు వారికి దొరుకుతాయి కనుక ప్రార్థన ద్వారా వారు బలపరచబడుతూ ఉంటారు. ప్రియులారా, మరియొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు, వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన అవసరతలు కూడా వేరే వారికి అందించాలి. ఎందుకంటే వారు కూడా ఇతరుల కొరకై ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటారు. నీ సహవాసం కూడా అలాంటి వారితోనే ఉండాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని గమనించాలి. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమందున్న నా తండ్రీ అని కాకుండా మా తండ్రి అని మనం ప్రార్థించాలి. ఎందుకంటే మనమంతా ఆత్మీయతలో ఒకే కుటుంబముగా ఉంచబడ్డాం. మన అన్న పదాన్ని మనం వాడుతున్నాము అనగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ఒకరినొకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఉన్నది ఇదే కదా. మా తండ్రి అన్న పదాన్ని, మేము అన్న పదాన్ని, మాకు దయచేయుము అన్న పదాలను మనము గమనించాలి. దేవుడు మనల్నందరినీ ఒకే కుటుంబంగా చూస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, కుటుంబ ప్రార్థన జరుగుచున్నప్పుడు నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనకు హాజరు కావాలి. ఒకవేళ మీలో ఎవరికైనా ప్రార్థన చేయటం రాకపోతే కనీసం ప్రార్థన సమయానికి చేరుకోగలగాలి. ప్రార్థనలో మౌనముగా ఏకీభవించాలి. ఇలాగున నీ సమయాన్ని ప్రతిదినం కుటుంబ ప్రార్థనలో నువ్వు గడిపినప్పుడు ఒక దినానికి నీవు కూడా చక్కగా ప్రార్థించగలవు. దేవునికి నీ ప్రార్థన కావాలి. నీవు ప్రార్థన చేస్తే ఆయన వినాలి అని అనుకుంటున్నాడు. నీ అవసరతలను నీవే ఆయనను అడగాలి అన్నదే పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా,
ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఎవరైనా మన సంఘానికి వచ్చి అక్కడ గొడవలున్నాయా లేదా, ఆ సంఘంలో ఎన్ని గుంపులున్నాయి అని ఎవరైనా ప్రశ్నలు అడుగుతున్నట్లయితే అట్టివారి నుండి సహవాసాన్ని మనం దూరం చేసుకోవాలి. వారితో కొద్దిసేపు కూడా సమయాన్ని వెచ్చించటం క్షేమం కాదు. అటువంటి స్వభావం మంచిది కాదు. ఇటువంటి వారు కపటమైన భక్తి కలిగి ఉంటారు. వారు దేవుణ్ణి తెలుసుకున్నవారు కాదు, క్షమాపణను పొందినటువంటి వారు అసలే కాదు. వారు మందిరానికి పేరు కోసమో ప్రఖ్యాత కోసమో ప్రాముఖ్యంగా స్థానాల కొరకో గురిపెట్టి సంఘంతో సహవాసం చెయ్యాలని ఇష్టపడుతూ ఉంటారు. వాస్తవానికి వారు సంఘానికి వచ్చేటువంటి ఉద్దేశం చెడు ఉద్దేశం. స్వార్థమైన ఉద్దేశాలతో వారు మందిరానికొస్తారు. అనేక మార్లు వారికి వారే కనపరచబడాలి అని అనుకుంటారు. సహాయం చేస్తున్నట్లుగా నటిస్తారు. ఎక్కువ ధనాన్ని దేవునికి ఇచ్చినట్లుగా వారి పేర్లను చదివించుకుంటూ ఉంటారు. వాస్తవానికి వారిలో ఆత్మీయత ఉండదు. వాక్యానుసారమైన జీవితాన్ని వారు జీవించరు. కపటమైన భక్తి కలిగి ఉంటారు. ప్రియమైన సంగమా, ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. నీ సహవాసం ఆత్మీయులతోనా లేక కపటమైన లోకస్తులతోనా? దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తి కలిగి ఉండటానికి ప్రయత్నించు. ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడే నీకు సహాయకుడు. నీకు ఆలోచన దయచేయువాడు దేవుడే. నీ సాక్ష్యపు జీవితాన్ని కాపాడే దేవుడు ఆయనే. కనుక దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ప్రయత్నించు. ప్రాముఖ్యంగా సంఘంలో ఆత్మీయులతోనే సహవాసం కలిగి ఉండాలి. అందరితో పరిచయం ఉండాలి, కాని నీ సహవాసం కేవలం ఆత్మీయులతోనే, ప్రార్థనాపరులతోనే, వాక్యానుసారంగా జీవించేటువంటి వారితోనే ఉండాలి. మరియొక విషయాన్ని నేర్చుకుందాం. ఎవరైనా క్రొత్తవారు మన సంఘానికి వస్తే ఆ అతిథిని పరిచయం చేసినప్పుడు నిజమైన సంతోషంతో వారిని సంఘానికి ఆహ్వానించాలి. సంఘానికి ఆత్మీయ ఐక్యత ఉండాలి. ఇలాంటి ఆత్మీయత సంఘంలో కనపడినప్పుడు ఎవరైనా క్రొత్తగా సంఘానికి వస్తే వారు సంఘ సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడతారు. మరి ఎక్కువగా దేవుణ్ణి తెలుసుకోగలరు. అంతేకాదు సార్వత్రిక సంఘంలో వారు కూడా చేర్చబడతారు. ప్రియులారా, మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఒకరికొకరు ప్రార్థన చేయగలగాలి. మనము సంఘానికి వెళ్ళినప్పుడు అందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. క్రైస్తవ సంఘాల్లో ఈ ఆత్మీయతను మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ సంఘము అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, ప్రేమను పొందుకున్న వీరు ఇప్పుడు ఈ ప్రేమను ఇతరులకు కూడా పంచిపెట్టాలి అన్న ఆశతో ఉంటారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ప్రేమ పంచటం కేవలం సంఘస్థులతోనే కాదు, మన చుట్టూ ఉన్న లోకానికి కూడా దేవుని యొక్క ప్రేమను పంచగలగాలి. ఆ ప్రేమ నిజమైనది. ఇలాంటి వైఖరి కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఇతరుల కొరకు, అనగా మన పొరుగువారి కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేస్తాం. అంతేకాదు మన దేశం కొరకు కూడా మనం ప్రార్థన భారముతో చేయగలుగుతాం. అవును ప్రియులారా, మన దేశ క్షేమాభివృద్ధి కొరకు, మన దేశ నాయకుల కొరకు, ప్రాముఖ్యంగా మన దేశ సైనికుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ప్రార్థన చేయుట మన బాధ్యత. మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నీ కొరకు నీవు ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, నీ పొరుగువారి కొరకు ప్రార్థన చేస్తావు, నీ కుటుంబంతో పాటు ఇతరుల కుటుంబం కొరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. అంతేకాదు మన దేశ క్షేమాభివృద్ధి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. నీవు కూడా ఒక చక్కటి ప్రార్థనా పరునిగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. నీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అట్టి గొప్ప ప్రార్థనా జీవితాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.